హాయ్ అండి. చూసారా ఫోటోలో 80 కేజెస్ ఉన్నాను 1 ఇయర్ బ్యాక్. ఇప్పుడు 60 కేజెస్కి వచ్చాను. చక్కగా ఇంట్లో మంచిగా ఫుడ్ తింటూ ఎటువంటి డైట్ ప్లాన్స్ పెట్టుకోకుండా రోజు ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసి ఇంట్లోనే చిన్న చిన్న ఎక్సర్సైజులు ఆసనాలు వేసి చక్కగా తగ్గిపోయాను. సో ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు 10 మినిట్స్ కూర్చుని చేసే ఆసనాలు అయితే చూపిస్తాను. తప్పకుండా చెయ్యండి, వెయిట్ లాస్ అవ్వండి. ఇంకా వెయిట్ లాస్ జర్నీలో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను. సో కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అందరూ హెల్తీగా హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. సో తగ్గిన వాళ్ళు చెప్పిన టిప్స్ ఫాలో అయితే మీరు తప్పకుండా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. సో నేనైతే ఇంట్లో ఉండే ఎటువంటి ఖర్చులు పెట్టకుండా ఎటువంటి కష్టపడకుండా వెయిట్ లాస్ అయ్యాను. ఈ వీడియోలో చూపించిన ఆసనాలు ట్రై చేయండి. వెయిట్ లాస్కి ది బెస్ట్గా పనిచేస్తాయి. ఈ ఆసనాలు సపోర్ట్ చేస్తాయి. మనము ప్రతిరోజు ఇలాగ వజ్రాసనంలో కూర్చున్నాం అనుకోండి, లంచ్ అయిపోయిన తర్వాత చక్కగా ఫుడ్ తిన్న తర్వాత కాసేపు ఒక్క 5 మినిట్స్ 1 మినిట్ 5 మినిట్స్ అంటే కూర్చోలేము అంతసేపు ఫస్ట్ స్టార్టింగ్లో. సో ఒక 1 మినిట్ ఇలాగ కూర్చున్నాం అనుకోండి, చక్కగా ఈ బెల్లీ ఫ్యాట్ అంతా కలుగుతుంది. పొట్టలో ఉన్న డైజెషన్ సిస్టమ్ అనేది మంచిగా అయిపోయి చక్కగా అరిగిపోతుంది. సో మనము వజ్రాసనంలో చక్కగా రోజు కూర్చున్నాం అనుకోండి, చక్కగా హ్యాపీగా ఉంటుంది. మంచి వెయిట్ లాస్ అనమాట. సింపుల్గా చక్కగా ఇలా అలవాటు చేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఇలా కూర్చొని మామూలుగా ఇలా పెట్టేసుకొని 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇలాగా చక్కగా చేసామనుకోండి, చక్కగా బెల్లి ఫ్యాట్ మనకి కరిగిపోతుంది. సో ఈ ఆసనం చక్కగా చేసుకోండి. అండ్ నెక్స్ట్ కూర్చొని చక్కగా ఇలా కూర్చొని చక్కగా మన కాళ్ళని ఇలా ఇలా దూరంగా ఎంత వీలైతే అంత మనకి కాళ్ళని ఎంత వీలైతే అంత చక్కగా దూరంగా జరుపుకోవాలి. ఇలాగా ఎంత వీలైతుంది మీకు గోడకి ఆనుకుంటే ఆనుకోండి, ఇలా చక్కగా వీలైనంత మట్టుకి. సో ఇలా 1 2 3 4 5 6 7 సో ఇలాగ వచ్చేసరికి ఈ సైడ్ ఫ్యాట్ అంతా మనకి చక్కగా కరిగిపోతుంది, ఈ సైడ్ ఫ్యాట్. అండ్ నెక్స్ట్ సేమ్ అదే విధంగా 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇలాగ 10 కౌంట్ చేసుకుని ఇలాగ చక్కగా చేసుకున్నారనుకోండి, మనకి చక్కగా ఈ సైడ్ ఫ్యాట్ అంతా కరిగిపోతుంది. సో ఇలాగ అండ్ నెక్స్ట్ మంచి చక్కగా ఇలా కూర్చొని కొంచెం కాళ్ళని ఇలా పెట్టేసుకొని చక్కగా వీలైనంత మట్టుకి కిందికి మళ్ళీ ఒకసారి అండ్ నెక్స్ట్ మళ్ళీ ఒకసారి 1 2 3 4 5 6 7 8
9, 10. సో చక్కగా ఇలాగా చేసుకుంటే మనకి వెనకాల వెన్ను పూస దగ్గర మనకి ఏదైనా పెయిన్ ఉన్నా కూడా బ్యాక్ పెయిన్ మెడ చక్కగా తగ్గిపోతుంది. సో ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ ఇలా కూర్చొని సో మనము చెక్కి ఆసనం అనమాట. ఇలా నీట్గా స్ట్రైట్గా వెనుపూసని స్ట్రైట్గా పెట్టి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇలాగైతే కదా మళ్ళీ రివర్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో చెక్కి ఆసనం అంటారు. ఈ చెక్కి ఆసనం చేసుకుంటే చక్కగా మనకి బెల్లి ఫ్యాట్ చక్కగా కరిగిపోతుంది. సో ఇలాగా ఈ ఆసనాలు వేసుకోండి. అండ్ నెక్స్ట్ చక్కగా ఇలాగ కాళ్ళు ఇలాగ చక్కగా ఎంత వీలైతే అంతవరకు మనకి ఎంత వీలైతే అంతవరకు ఇలాగ చేసేసుకొని చక్కగా చేతులు ఎంత వీలైతే అంతవరకు చక్కగా చూడండి. సో ఇలా కాసేపు కూర్చుంటే ఈ కాళ్ళ దగ్గర నుంచి ఈ వెనుపూస దగ్గర నుంచి చక్కగా మనకి రిలాక్స్ అవుతుంది అనమాట. సో కాళ్ళు ఎంత వీలైతే అంతకి దూరంగా పెట్టుకుంటూ మనకి కాళ్ళు ఇలా దూరంగా రావనుకోండి. సో ఫస్ట్ ఇలా కాళ్ళని ఇలా పెట్టుకొని సో ఇలా సో ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇలాగ పెట్టుకొని కూర్చోగలిగేలాగా ఇలాగ సింపుల్ ఆసనాలు చేసుకున్నాం అనుకోండి, చాలా హ్యాపీగా మనము బరువు తగ్గిపోతాము. సో మనకి చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes వాకింగ్ చేసుకొని ఇలా ఒక 10 minutes కూర్చొని ఇలాగ ఎక్సర్సైజ్ ఇలాగ చక్కగా చిన్న ఆసనాలు చేసేసుకుంటే హ్యాపీగా హెల్తీగా వెయిట్ లాస్ అవుతాం. అండ్ నెక్స్ట్ చక్కగా ఇలా కొంచెం కాళ్ళని ఇలాగ దగ్గరికి రానిచ్చి సో కాళ్ళని కొంచెం సో ఎంత వీలైతే అంత. సో నాకు వెన్ను పూస నొప్పి ఉంది కాబట్టి నేను ఇంతవరకే బెండ్ అవ్వగలుగుతాను. ఎంతవరకు బెండ్ అవ్వగలిగితే అంతవరకు బెండ్ అయ్యి చక్కగా మనము ఇలా కాసేపు ఉంచుకున్నాం అనుకోండి, ఈ వెన్నుపూస అనేది మనకి హాయిగా రిలాక్స్ అవుతుంది. సో ఇది ఒక 10 minutes ఇలాగ చక్కగా ఆసనాలు చేసుకున్నాం అనుకోండి, హెల్దీగా వెయిట్ లాస్ అవుతాము. సో వీడియో పూర్తి వరకు చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాగ సింపుల్ ఆసనాలు సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ చక్కగా వాకింగ్ చేసుకుంటూ మంచి ఫుడ్ తీసుకుంటూ హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. సో నేను అలాగే వెయిట్ లాస్ అవ్వను. సో వీడియో ఎవరు చూసినా సరే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. సో మరొక వీడియోతోటి కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.